ఓకే, ఏముందో సినిమా చూస్తే తెలిసిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీప్ అన్నని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఏదో ముందు మాట్లాడదా, ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి బాబు. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్నే కాదబ్బా, బేసిక్గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.0నా? ఏదైనా పర్లేదండి నాకు. బేసిక్గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరిని చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది. ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏదో లేగా, ఓహో నువ్వు నాకు బలైన అడుగులే కానీ అన్న. కాదన్నా ఒకసారి రా అన్న. బేసిక్గా ఫస్ట్ నీది ఓ పోస్టర్ రిలీజ్ అయింది అన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా నుంచో అన్న. దా సరే ఏదో చేస్తున్నాను కాదయ్యా. బెస్ట్ సంచాలక ఏంటయ్యా? యా ఒక్క నిమిషం ఉండు. ఎట్టేసుకోబుద్ది ఏందయ్యా నీకు? అదే ఉండు. నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిరుదల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్లో వేసుకున్నావు. మనసు ఎట్ట ఒప్పుకుందాయా నీకు? అరే ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరం అయ్యా బాబు. విను, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్లో పెట్టుకోపోయి నా అవసరం. సార్ చెప్పు. సరే చెప్తా చూడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకన్ వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. ఈ స్టంట్ వర్కౌట్ కాదు. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ బట్ వీ డింట్ రెస్పెక్ట్ ఇట్. అంతే, అయిపోయింది రా అవ్వాలా. నీది ఆడి పోతావు ఏంది యాంకర్ అక్క మైకి లాక్కుంటే పద్దాకలా అక్క. ఉండు 2 నిమిషాలు వెళ్ళిపో, దిగాడు కూర్చోపో, కాసేపు మాట్లాడుకుందాం అన్న. సరే ఇంకోటి దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఇంకోటి చెప్పనా అన్న, నువ్వు బిగ్ బాస్ 7 లేవురా అన్న. బేసిక్గా బిగ్ బాస్ 7లో హూ ఆర్ యూ? సందీప్, ఫస్ట్ హౌస్ మేట్. ఓకే, అది గర్వంగా చెప్పుకున్నాడు. ఇంకోటి కూడా అన్న, ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే. ఎవరి వల్ల? అనవసరం. ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఏంటది చీరా చీరా ఒక్కసారి జనాల్లోకి వెళ్ళొస్తే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అది చూసావా? కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా లాగా వచ్చింది. ఇంకేంటే అంతే. పాజిటివ్ వైబ్స్తో నామినేట్ చేశానండి ఈయన్ని. ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్లో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తిని అతను ఈయన్నే. అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు, ఓకే అక్కడే ఉండి పర్లేదు సార్, సారీ ఇబ్బంది పెట్టను. నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BB7 మేల్ కంటెస్టెంట్ ఈయన వేయండి. ఏయన్నా మనం ఉన్నాయి వాడుకోవాలి. ఓకేరా. ఎలిమినేటెడ్ బై తేజ అని కింద వేయండి. అదెందుకులే అయ్యా బాబు మధ్యలో. అంతే వేపిద్దాం, ఒకదాని తర్వాత అన్నిటికీ వేపించేద్దాం. నెక్స్ట్ అన్నా ఇంకా మాట్లాడరు కదా సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూశానండి. ఐ మీన్ ట్రైలర్ కాదు, షోరీల్ అయితే చాలా బాగుంది. బేసిక్గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా, నీది కాదు నిజం, నీదైనా బాగుంది ఏంది. ఓకే అన్నదేనంట. బేసిక్గా అక్కడ అట్లా ఉండదులే కానీ ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అన్నా, ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్టు. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లుగా సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి, అప్పుడప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఈవెంట్లకు వచ్చేట్టు ఉన్నాం. బోలే గారు ఒకసారి మైక్ ఇండి ఆయనకి. ఇక ఆయన ఊరికినే అనరు హీరో నుండి పైన నుండి కింద ఒక్కసారి జూమ్ వేసుకోవడం, మొత్తం పైన నుండి కింద దాకా. ఏంటి? థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ని. డిజైన్ ఎవరు? అందరూ కింద ప్యాంట్లు చింపితే నేను షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్గా ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపుకున్నారు. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎక్కడున్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు, హీరో ఆబ్వియస్లీ అన్న. ఆ హీరో అనేది కూడా అదిగో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చింది చదువుతున్నా పాపని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్పావు, ఏం చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అంటే ఏజ్ కాదు, ఇక్కడ హీరో. మా నాగ్ సార్ కూడా బోలే నువ్వు హీరో బోలే అన్నారు. ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని
హీరోగా పదిలో పరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తా. మామూలు కాదు, నెక్కర్ ట్రాక్ సాక్షిగా ఉంటుంది, మామూలు ఉండదు ఇక.